అందరికీ నమస్కారం అండి. ఇవాళ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఒక కొత్త ఎక్విప్మెంట్ ఇనాగ్రేషన్ కోసం రావడం జరిగింది. టోమోథెరపీ. ఇందాక చెప్తున్నారు డాక్టర్ గారు, మురళి గారు, రాష్ట్రంలో ఇవాళ మొదటి టోమోథెరపీ ఎక్విప్మెంట్ ఇవాళ మహాత్మా గాంధీ హాస్పిటల్ విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. బసతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో కూడా ఉంది, కానీ అది వాళ్ళ తెలంగాణ అయిపోవడం వల్ల ఆంధ్రాస్ ఫస్ట్ టోమోథెరపీ బిరుదు ఇవాళ మురళి గారికి దొరుకుతుంది. అయితే క్యాన్సర్ వ్యాధి గురించి మీ అందరికీ వేరే వేరే వేదికల ద్వారా కూడా మాట్లాడాను. విపరీతంగా సమాజంలో పెరుగుతుంది అనేక కారణాల వల్ల. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మంచి ఫుడ్ తినకపోవడము, బయట ఫుడ్లో చాలా అడల్టరెంట్స్, స్టేల్ ఫుడ్ కలరింగ్ ఇవన్నీ తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది కాకుండా పొల్యూషను, ఇంకా అనేక కారణాలు. క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరగడము అండ్ క్యాన్సర్ వ్యాధి మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కవర్ చేసిన ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తే ఆ రెండోసారి మళ్ళీ ఆరోగ్యశ్రీ ఒకవేళ కవర్ చేయకపోతే ఒకరు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తి అన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వల్ల చాలా కుటుంబాల్లో చూస్తున్నాము. ఇది చాలా బాధాకరమైన ఇష్యూ. అండ్ దీన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి, మేము బసతారకంలో కూడా ఆలోచిస్తున్నాము, ఇక్కడ మహాత్మా గాంధీ హాస్పిటల్ కూడా ఆలోచిస్తున్నారు. ఒకటి, మేము ప్రతి పేషెంట్కి ఒక బేసిక్ ట్రీట్మెంట్ కూడా లక్షల్లో కాస్ట్ అవడము, అండ్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే 20, 30, 40 లక్షలు వెళ్ళడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. సో దీనికి ఏదో ఒకటి మేము ఒక ప్రజాప్రతినిధులుగా ఏదో చేయాలనే ఆలోచన, ఎందుకంటే నేను క్యాన్సర్ హాస్పిటల్ బోర్డులో కూడా ఉన్నాను కాబట్టి. వాళ్ళ మురళి గారిని కోరేది ఏంటి అంటే మంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు. ఒక లైనాక్లో 10 నిమిషాలు పేషెంట్ని దాని మీద పెట్టి ట్రీట్ చేసే బదులు ఇక్కడ ఇదే టోమోథెరపీ మెషిన్లో లైనాక్ చేసే పని అండ్ సిటీ స్కాన్ చేసే పని. అంటే సిటీ స్కాన్ ఏం చేస్తుంది, స్కాన్ చేసి బాడీలో ఎక్కడ ట్యూమర్ ఉంది, ఆ ట్యూమర్ ఎట్లా ఉంది, ఏ రేట్లో పెరుగుతుంది అని సిటీ స్కాన్లో తెలిస్తే ఆ పేషెంట్ని లైనాక్ లోపలికి తీసుకెళ్ళి దాని మీద రేడియేషన్ పెడితే ఆ ట్యూమర్ చచ్చిపోతుంది. ట్యూమర్ చచ్చిపోతే పేషెంట్ రికవర్ అవుతాడు. ఇప్పుడు టోమోథెరపీలో ఏంటి అంటే ఆ మెషిన్లో 2 నిమిషాల్లో మెషిన్ ఎక్కడ ట్యూమర్ ఉందని ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా ఆ ట్యూమర్ మీద రేడియేషన్ అప్లై చేస్తుంది కాబట్టి రియల్ టైంలో జరుగుతుంది. సో దానివల్ల ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కువ మంది పేషెంట్స్కి ఈ మెషిన్ వాడడానికి అవకాశము ఫాస్ట్గా చేయడానికి. ఎందుకంటే 10 నిమిషాల్లో చేస్తే గంటకి 4 చేయొచ్చు. ఇది 2-3 నిమిషాల కంటే గంటకి ఈజీగా ఒక 20 పేషెంట్ని ట్రీట్ చేయొచ్చు. సో గుడ్, ఐమ్ హ్యాపీ దట్ ఇట్లాంటి ఒక ఎక్విప్మెంట్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది అని. వి విష్ ద హాస్పిటల్ ఆల్ ది బెస్ట్. బట్ ప్రధానంగా హాస్పిటల్ కూడా కోరేది ఏంటి అంటే పెట్టుబడి పెట్టేటప్పుడు ఎంతో కొంత లాభం లేకపోతే ఫార్ ప్రాఫిట్ హాస్పిటల్ నడపడం కష్టం. కానీ ఒక నాన్ ప్రాఫిట్ హాస్పిటల్లో మేము లాభం మా ప్రయారిటీగా పెట్టుకోం కాబట్టి కుదిరినంత వరకు ధరలు తగ్గించడము, ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడము, ఇట్లాంటివి మేము చేస్తాము. ఇవాళ అట్లాంటి సేవలు బసతారకం ఆంధ్రాలో ఇప్పటికి ఇంకా ప్రొవైడ్ చేయలేకపోతుంది. భవిష్యత్తులో వస్తాం. మహాత్మా గాంధీ కాంపిటీషన్గా కూడా మేము వీ విల్ డూ సో దట్ మహాత్మా గాంధీ కూడా ట్రీట్మెంట్ బాగా చేయడమే కాదు, ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉండేది. ఎందుకంటే 70% మంది ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ అవుతున్నారు కాబట్టి అక్కడ పెద్ద వీళ్ళు చేయడానికి ఏమీ లేదు, ఆరోగ్యశ్రీ ద్వారా అందుబాటులోనే ఉంటాయి. కానీ మిగతా 30% ఎవరైతే క్యాష్ ఇన్సూరెన్స్ పేషెంట్స్ వస్తారో వాళ్ళ కోసం కూడా, ఎందుకంటే ఎఫిషియన్సీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. వీళ్ళు కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, డాక్టర్ మేనేజ్మెంట్ ఇట్స్ నాట్ ఈజీ. బాగా చేయాలని కోరుతున్నాము. నేను మొదటిసారి ఈ హాస్పిటల్కి రావడము. సో ఐఎమ్ హ్యాపీ టు సీ ద డిసిషన్ యూ హావ్ టేకెన్ మురళి గారు. అండ్ పేషెంట్స్ కూడా ఏంటి అంటే ఇది ఒక మంచి హాస్పిటల్, మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేయట్లేదు, బాగా చేస్తున్నారు అనే పేరు కూడా మీరు పొందాలని కోరుకుంటున్నాను. నేను మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ప్రెస్ మీట్లో కూడా మీరు అంత టైం స్పెండ్ చేయలేదేమో అనుకున్నాము, బట్ యూ స్పెండ్ ఇనఫ్ టైం అండ్ అందరికీ చెప్పడానికి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు.
సో ఇది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ 2005లో ఒక 6 బెడెడ్ డే కేర్ సెంటర్ కింద స్టార్ట్ చేసి 2025కి మేము 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈ ఇయర్లోనే. ఇప్పటివరకు 2 lakh క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేస్తాము. కాంప్రహెన్సివ్గా టీచింగ్ హాస్పిటల్గా, NABH అక్రిడిటెడ్ హాస్పిటల్గా నేషనల్లో ఇంటర్నేషనల్ గ్లోబల్ అవార్డ్స్ కూడా సంపాదించి ఈరోజు రీజనబుల్ గుడ్ విల్తో వైజాగ్ రీజియన్లో ఛత్తీస్గఢ్, ఒడిస్సా, అండమాన్స్ నుండి, బెంగాల్ నుండి కూడా పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ ఇక్కడ చేయించుకుంటున్నారు. మాకు అందుకనే టెక్నాలజీ ఒకటే కాకుండా వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, టెక్నాలజీ అంతా ఉండటంతో మేము ఈరోజు ఇలా చేయగలుగుతూ ఉన్నాము. సో ఇదే పంధాలో మేము మరొకసారి రీడెడికేట్ చేసుకోవడానికి మా సర్వీసెస్ని వైబుల్ కాదని తెలిసినా కూడా ఒక 32 crores పెట్టి ఈ టోమోథెరపీ మెషిన్ అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత దాన్ని మన దగ్గర ఉన్న పేషెంట్స్కి మనం అందుబాటులోకి తీసుకురాకపోతే కొద్దిమంది దాన్ని అఫోర్డ్ చేయగలిగినా కూడా వాళ్ళు వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవసరం లేకుండా ఈరోజు ఈ టెక్నాలజీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగనే ఇంతకుముందు ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీ కూడా ఈ హాస్పిటల్లోనే స్టేట్లో ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీ ఇక్కడే తీసుకురావడం జరిగింది. స్టేట్లో ఫస్ట్ టైం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడికే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎపెక్స్ క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంటుంది అనమాట. లెవెల్స్ ఉంటాయి క్యాన్సర్ హాస్పిటల్లో. విత్ దిస్ టోమోథెరపీ వీ హ్యావ్ రీచ్డ్ ద ఎపెక్స్ లెవెల్ 3 క్యాన్సర్ హాస్పిటల్గా ఈరోజు స్టేట్లో ఫస్ట్ లెవెల్ 3 హాస్పిటల్గా వీఆర్ రికగ్నైజ్డ్ అనమాట. సో అలాగనే ఇంకా ముందు కూడా ఏదైనా నూతన టెక్నాలజీస్ వస్తే తీసుకొచ్చి ఈ ప్రాంతం ప్రజలందరికీ కూడా ఇదే ట్రీట్మెంట్ అన్ని అందుబాటులో ఉండేటట్టు చేయడం. అలాగనే 70% పేషెంట్స్ని ఎన్టీఆర్ వైద్య సేవలో మనం ఈరోజు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్ ద పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. 20 ఇయర్స్లో మా మీద ఒక కంప్లైంట్ కానీ ఒక కేసు కానీ ఏమీ ఇప్పటివరకు జరగలేదు. సో ఈ విధంగానే మా సర్వీసెస్ కంటిన్యూ చేస్తామని మీకు మాటిస్తూ, రేట్స్ పరంగా కూడా వీ ఫాలో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ టారిఫ్ని మేము ఫాలో అవుతూ ఉంటాం. నాట్ ఫర్ ప్రాఫిట్ అయినా కూడా ఆ రీజనబుల్ వైబుల్ మార్జిన్ పెట్టుకున్నట్టుగా మాత్రమే మేము ఫాలో అవుతాం. అండ్ వీ వర్క్ వెరీ క్లోజ్లీ విత్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆల్సో. సో ఇదే విషయాన్ని అందరికీ తెలియజేయడానికి మీరు మాతో ఈ ప్రెస్ మీట్లో కూర్చొని చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్.